హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ బాగా వాష్ చేసిన చేపల్ని తీసుకుందాం. దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనం వేసుకున్న సాల్ట్, కారం, పసుపు అవి చేపలకి బాగా పట్టే వరకు కలుపుకుందాం. నెక్స్ట్ మరో గిన్నె తీసుకొని మన చేపల పులుసుకి కావాల్సినంత చింతపండుని నానబెట్టుకుందాం. దీని తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఆనియన్స్, టమాటోస్ని కట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ దీంట్లో వేసి బాగా వేగనిద్దాం. ఇది కొంచెం బాగా మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు, అల్లం, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ చేసుకున్న మసాలాని ఇప్పుడు కర్రీలో వేద్దాం. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి దీని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం. నెక్స్ట్ దీంట్లోకి తగినంత కారం, కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కారం అనేది మన కర్రీకి బాగా పడుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాం. నెక్స్ట్ చింతపండుని దాన్ని జ్యూస్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ చింతపండు జ్యూస్ని వేసి బాగా మిక్స్ చేద్దాం. మనకు పులుపు ఎంత సరిపోతుందో అంతవరకు పులుపు అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వండి. ఇలా పొంగులు వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి బాగా కుదుపుకొని గట్టి పెట్టి కలపకండి. ఒకసారి అటు ఇటు కుదుపుకొని ఒక 25 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. నెక్స్ట్ 25 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఫిష్ మసాలా, కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయి చేపల పులుసు రెడీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వంశీ సుజీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.